అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 94. يا أيها الذين آمنوا ليبلونكم الله بشيء من الصيد تناله أيديكم ورماحكم ليعلم الله من يخافه بالغيب فمن اعتدى بعد ذلك فله عذاب أليم. ఆయత్ నంబర్ 94. విశ్వాసులారా, మీ చేతులకు మీ ఈటెలకు అందుబాటులో ఉన్న కొన్ని వేట జంతువుల ద్వారా అల్లాహ్ మిమ్మల్ని పరీక్షిస్తాడు. తనను చూడకుండానే తనకు భయపడేవారెవరో తెలుసుకోవాలని, దీని తర్వాత కూడా హద్దు మీరి ప్రవర్తించే వారికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది. 151. దగ్గరలో ఉన్న వేట జంతువులను, చిన్నపాటి జంతువులను సాధారణంగా చేత్తోటే పట్టుకోవడం జరుగుతుంది. దూరంలో ఉన్న వేట జంతువుల కోసం ఈటెలు, బాణాలు ఉపయోగించబడేవి. అందువల్ల ఆనాటి స్థితిగతుల దృష్ట్యా ఈ విధంగా విషయం ప్రస్తావించబడింది. అయితే ఇహ్రాం స్థితిలో ఏ విధంగా వేటాడినా, ఏ ఆయుధాలతో పరికరాలతో వేటాడినా నిషిద్ధమే అవుతుంది. 152. వేట అరబ్బుల ఉపాధి, అన్వేషణలో అంతర్భాగం. అందుకే దేవుడు ఇహ్రాం స్థితిలో వేటాడడాన్ని నిషేధించి వారికి పరీక్ష పెట్టాడు. ముఖ్యంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు హుదైబియా వద్ద బస చేసినప్పుడు ఎన్నో వేట జంతువులు వారికి దాపులో కనిపించేవి. అయితే ఆ రోజుల్లో ఆ 4 ఆయతులు అవతరించాయి. వీటిలో సంబంధిత ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. يا أيها الذين آمنوا لا تقتلوا الصيد وأنتم حرم ومن قتله منكم متعمدا فجزاء مثل ما قتل من النعم يحكم به ذوى عدل منكم هديا بالغ الكعبة أو كفارة طعام مسكين أو عدل ذلك صياما ليذوق وبال أمره عفى الله عما سلف ومن عاد فينتقم الله منه والله عزيز ذو انتقام. ఆయత్ నంబర్ 95. ఓ విశ్వాసులారా, మీరు ఇహ్రాం స్థితిలో ఉన్నప్పుడు వేట జంతువులను చంపకండి. మీలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దానిని చంపినట్లయితే అతడు తాను చంపిన జంతువుకు సమానమైన జంతువును పరిహారముగా చెల్లించడం అవశ్యం. దానిని మీలో ఇరువురు న్యాయశీలురు నిర్ణయించాలి. పరిహారంగా ఇవ్వబడే జంతువును కుర్బానీ నిమిత్తం కాబా వద్దకు చేర్చాలి, లేదా ఆ పాపాన్ని పరిహారంగా కొంతమంది పేదలకు అన్నం పెట్టాలి, లేదా దానికి సమానంగా ఉపవాసం పాటించాలి. తాను పాల్పడిన చేష్టకు ఫలితాన్ని సవిచూసేందుకు ఈ విధంగా నిర్ధారించబడింది. గతంలో జరిగిన దాన్ని అల్లాహ్ మన్నించాడు. ఇక మీదట కూడా ఎవరైనా అలా చేస్తే అల్లాహ్ ప్రతీకారం చేస్తాడు. అల్లాహ్ సర్వాధికుడు, ప్రతీకారం చేసేవాడును. 153. వేటాడే జంతువులంటే కేవలం తినడానికి పనికి వచ్చే జంతువులు మాత్రమేనని ఇమాం సాఫీ అభిప్రాయపడ్డారు. అవి తప్ప ఇతరత్ర భూచర జంతువులను ఇహ్రాం స్థితిలో చంపినా పర్వాలేదని చెప్పారు. కానీ అత్యధిక మంది పండితుల దృష్టిలో ఈ విచక్షణకు తావు లేదు. తినడానికి ఉపయోగపడే జంతువులైనా ఇతరత్ర జంతువులైనా వీటిని చంపకూడదు. కానీ హదీసుల్లో పేర్కొనబడిన 5 రకాల జంతువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా చంపవచ్చు. అవేంటంటే 1 కాకి, 2 డేగ, 3 తేలు, 4 ఎలుక, 5 పిచ్చి కుక్క. సహీ ముస్లిం కితాబుల్ అజ్
మరి పాము సంగతి ఏమిటి అని హజరత్ నాఫే గారిని అడగ్గా దాన్ని చంపే విషయంలో భేదాభిప్రాయానికి తావే లేదు అని ఆయన బదులిచ్చారు ఇబ్నే కసీర్. ఇమాం మాలిక్, ఇమాం అహ్మద్ తదితర పండితులు తోడేలు, క్రూరమొగాలు, చిరుతపులి, పెద్ద పులి, సింహం లాంటి జంతువులను కరిచే కుక్కల కోవలానికి తీసుకున్నారు. అందుచేత ఇహ్రాం స్థితిలో ఈ క్రూర జంతువులను చంపడం ధర్మసమ్మతమేనని భావించారు ఇబ్నే కసీర్. 154 ఉద్దేశపూర్వకంగా అన్న పదాన్ని బట్టి కొంతమంది విద్వాంసులు ఏమంటారంటే, పొరపాటు వల్ల కానీ మరపు వల్ల కానీ చంపిన జంతువుకు గాను పరిహారం ఫిదియా చెల్లించనవసరం లేదు. కానీ మెజారిటీ ఉలిమాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పరిహారం చెల్లించాల్సిందేనని అంటున్నారు. ఎందుకంటే ఈ ఆయతులో ఉద్దేశపూర్వకంగా అన్న పదం సాధారణ పరిస్థితుల దృష్ట్యా చెప్పబడిందే కానీ అది నియమం కాదు. ఖురాన్లో ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. 155 సమానమైన జంతువు లేక అలాంటి జంతువు అంటే సృష్టిరీత్యా పరిణామం రీత్యా దాంతో సరితూగే జంతువు అన్నమాట. హనఫీ విద్వాంసులు తలపోస్తున్నట్లుగా బలరీత్యా సమానమైన జంతువు కాదు. ఉదాహరణకు జింకను చంపినట్లయితే దానికి సమానమైన మేకను పరిహారంగా ఇవ్వాలి. దుప్పిని చంపినట్లయితే అందుకు ఒక ఆవును పరిహారంగా ఇచ్చుకోవాలి. అయితే ఒకవేళ చంపిన జంతువుకు సమానమైన జంతువు ఏది లభ్యం కాని పక్షంలో దాని ఖరీదు కూడా పరిహారంగా ఇవ్వచ్చు. ఆ పరిహారం మొత్తాన్ని మక్కాకు పంపించాలి. 156 ఒకవేళ చంపిన జంతువుకు సమానమైన అదే కోవకు చెందిన జంతువు దొరక్కపోతే అట్టి పరిస్థితుల్లో న్యాయసమ్మతంగా ఆ జంతువు వెలను నిర్ధారించి ఆ మొత్తంతో ఆహార పదార్థాలను కొని మక్కా నగరంలోని పేద ప్రజల మధ్య ఒక్కొక్కరికి ఒక్కో ముద్దు చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది. హనఫీ పండితుల ప్రకారం ఒక్కో పేదవాడికి 2 ముద్దుల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. 157 ఈ పరిహారం జంతువు రూపేణా కానీ వేల రూపేణా కానీ కాబాకు చేరాలి. ఇక్కడ కాబా అంటే మొత్తం హరం ప్రాంతం, ఫతహుల్ హదీద్ అంటే ఆ పరిహారం మక్కా హరం ప్రాంత పరిధిలో నివసించే నిరుపేదలకు పంచాలి. 158 పరిహారంగా పేదలకు అన్నం తినిపించడం కానీ లేక అందుకు సమానంగా ఉపవాసాలు పాటించడం కానీ రెండింట్లో ఏదైనా చేయవచ్చు. చంపబడిన జంతువు మూల్యాన్ని బట్టి పేదలకు పెట్టబడే అన్నంలో హెచ్చుతగ్గులు ఉన్నట్లే ఉపవాసాల్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఉదాహరణకు ఇహ్రాం దీక్షలో ఉన్న వ్యక్తి కనుక ఒక జింకను చంపితే దానికి సమానమైన జంతువుగా మేకను పరిగణలోకి తీసుకుని జిబహ కొరకు దానిని కాబాకు తరలించాలి. ఒకవేళ మేక గనక లభ్యం కాకపోతే హజరత్ ఇబ్నే అబ్బాస్ రజల్లాహు తఆలా అన్హు అభిప్రాయ ప్రకారం 6 అగత్యపరులకు అన్నం పెట్టాలి లేదా 3 రోజుల పాటు ఉపవాసం ఉండాలి. ఒకవేళ 12 కొమ్ములు గల పెద్ద జింకనో ఆ స్థాయికి చెందిన మరేదైనా జంతువునో చంపితే దానికి సమానంగా ఆవును పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆ సమయంలో ఆవు గనక లభ్యం కాకపోతే 20 మంది అభాగ్యులకు అన్నం పెట్టాలి లేదా 20 రోజుల పాటు ఉపవాసం పాటించాలి. చంపబడిన జంతువు దీనికన్నా పెద్ద తరహాకు చెందినదైతే అప్పుడు పరిహారంగా ఒంటెను సమర్పించుకోవాలి. మరి ఒంటె గనక లభ్యం కాకపోతే 30 మంది పేదలకు అన్నం పెట్టాలి లేదా 30 రోజుల పాటు ఉపవాసం ఉండాలి. ఇబ్నే కసీర్.